గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మైథాలజీ గురించి అడుగుతుంది సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా నచ్చుతుంది, అంటే వీళ్ళకి నచ్చేలా క్యాటర్ చేస్తుంటారు. లైక్ మన కల్కి సినిమా కావచ్చు, నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్, ఐ మీన్ ఒక రూమర్ నడుస్తుంది. ఏది గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి, గాడ్ ఆఫ్ వార్ అని మన ఐ మీన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు రిజిస్టర్ చేశారంట. అండ్ నాకు ఆయన ట్వీట్ ఏమైనా వేశారంటే, నేను అభిమానించే, నేను అన్నయ్య అని పిలిచే ఒక నా పెద్ద హీరో ఇందులో నటిస్తున్నారు, ఆయన అన్నయ్య అని పిలిచేది ఎక్కువగా ఎన్టీఆర్ గారిని అని చెప్పి మనకు అందరికీ బయట అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి మన ఈయన పేరేంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, ఆయన అసలే మైథాలజీలో దిట్ట, ఆయన డైలాగ్స్ అవి మీకు తెలిసిందే. ఆయన ఒకప్పుడు మీ రైటింగ్ నుంచే ఇక్కడికి వచ్చారు. సో ఈ గాడ్ ఆఫ్ వార్ అని ఒకటి అనౌన్స్మెంట్ అయింది. మైథాలజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వెరీ స్ట్రాంగ్ డైలాగ్ రైటర్. మైథాలజీ గురించి ఏమంటారు సార్? చాలా బాగా ఫ్రేమ్ చేస్తారు డైలాగ్స్ ఆయన. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మైథాలజీ కొంచెం బూమింగ్లో ఉందని అనిపిస్తుంది. మీకు తెలిసిన జానరాస్ ఏంటి సార్? తారక రామారావు గారు ఏ మైథాలజీ చేసినా కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవను, ఎందుకంటే చిన్న వాడు కాదు కదా. అందుకు తారక రామారావు గారు మైథాలజీ చేస్తే ఎలా ఉంటుందంటే, నాగవంశీ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసిన, నాగవంశీ గారు నాకు పరిచయం లేదు, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ గారు, బాగా ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్ గారు. సార్ నాగవంశీ గారు తారక రామారావు గారితో ఆ ప్రాజెక్టు మీరు మొదలు పెట్టకముందే హిట్ అది అంతే, ఎందుకంటే అక్కడ నటించబోయేది తారక రామారావు గారు. ఆయన మైథాలజీ చేస్తే ఆ తారక రామారావు గారి ఆత్మ కూడా దీంట్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ అయిపోద్ది అంతే. మనందరికీ ఒక మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో ఫైనల్లీ ఓవర్ ద ఈ 20-25 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంద్ర లాంటి సినిమాలు వచ్చి. సో ఈ మొత్తం ఈ 2 డికేడ్స్లో మీరు చాలా ఎవల్యూషన్ చూస్తుంటారు. ఆఫ్టర్ పాండమికే చాలా మార్పులు జరిగినాయి ఫిల్మ్ మేకింగ్లో కావచ్చు, ఇదంతా. సో మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి సార్? మేజర్ చేంజెస్ నేను ఇప్పుడు నేను సోల్తో కథ రాస్తాను, సోల్తో రాసేవాళ్ళే జయిస్తారని చెప్తాను, వాళ్ళే జయిస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు మైథలాజికల్కి సోల్ అక్కర్లేదు కదా, అది ఆల్రెడీ జరిగిన కథలు జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, మురుగన్ అంటారు కదా, ఆ చరిత్ర ఏదో అంటే జరిగింది, మరి సోషల్ దాన్ని మిక్స్ చేస్తారా అనే దాని గురించి నేను పక్కన పెడతాను. సోల్ రైటింగ్లో రాసిన ఎవ్వరూ కూడా దెబ్బ తినలేదు, దెబ్బ తినరు, దెబ్బ తినబోరు. సోల్తో కథ అయిపోతే దెబ్బ తిన్నారు, ఇప్పుడు తింటారు, తినబోతారు అంతే. అంటే మీరు ఆ 2001 దగ్గర ఓన్లీ స్క్రిప్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 దర్శకులైనటువంటి జేమ్స్ కెమెరన్ కానీ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇది మాత్రం అహంకారంతో చెప్పట్లేదు, అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. ఒక సినిమా సక్సెస్కి ఓన్లీ 3 రీజన్స్ మిస్టర్ దర్శన్. 1 ఈజ్ స్క్రిప్ట్, 2 ఈజ్ స్క్రిప్ట్, 3 ఆల్సో స్క్రిప్ట్ అంతే. అంత బాధ్యత కథా రచయితల మీద ఉంది అని నేను నిత్యం ఉదయాన్నే 4 గంటలకి గుర్తు చేసుకునే విషయం ఇది ఒకటే. బాధ్యత మొత్తం రచయితల మీద ఉంది. నిర్మాతలు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి కష్టపడి పెడతారా చెప్పండి. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు, ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు చెప్పండి, ఎంత ఎక్స్పెక్టేషన్. అదనమాట స్క్రిప్ట్ అంతే. ప్రపంచం మొత్తం ఒప్పుకున్న మ్యాటర్ అది. ఒక్కటి మాత్రం మీరు కష్టపడి సినిమాలు తీసుకున్న నిర్మాతలు, నటిస్తున్న హీరోలందరూ స్క్రిప్ట్ పేపర్ వచ్చినప్పుడు, డైలాగ్ వచ్చినప్పుడు ప్రతి అక్షరాన్ని భూతద్దంతో పెట్టి చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలకి మారిపోయింది సినిమా. ఎంతోమంది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు పుష్ప 3 చూడండి, అంత ఎక్స్పెక్టేషన్కి తీసుకెళ్లారంటే ఏంటి, వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించారు. అది అంత జాగ్రత్త. సందీప్ వంగారెడ్డి గారిలాగా, సుకుమార్ గారిలాగా అంత జాగ్రత్త, మోర్ కేర్. ఇప్పుడు నానిగారు వెళ్తున్న విధానం కానివ్వండి, అట్లా అనమాట. లూజ్గా మాత్రం చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు విజిల్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తాయి అని వాటి కోసం సన్నివేశాలు రాసి, వాటి కోసం ఎలివేషన్ షాట్స్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నరసింహనాయుడులో నిన్న వినాయక్ గారు అంటున్నాడు, అన్నా నరసింహనాయుడులో నువ్వు ఇచ్చిన ఎలివేషను బాలకృష్ణ గారు ట్రైన్ దిగుతుంటే మొత్తం ఎటోటటు ఆయుధాలు పడేసి పారిపోయే ఎలివేషన్ కంటే ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఇంతకు ముందు నరసింహనాయుడు మళ్ళీ తర్వాత కూడా ఏదైనా ఒక్క సినిమా పేరు చెప్పండినా అని నిన్న అడిగాడు మా ఇంట్లో ఎస్టర్డే.
అది స్క్రిప్ట్లో పార్ట్. ఇట్ ఇస్ నాట్ ఎలివేటెడ్ సీన్ కాదు, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోల్. కథని యూటర్న్ తీస్తున్నాను స్క్రిప్ట్ని. సో కథలో పార్ట్ అవ్వాలి. అంత పెద్ద దర్శకుడు వివి వినాయక్ గారు అంటే టాప్ 5 డైరెక్టర్స్లో ఆయన ఒకటి కదా ఇప్పుడు మనకి. ఆయన పేరు చెప్తేనే మాస్. ఆయనకి ఎంత ఇమేజ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వినాయక్ గారు అంటే పెద్ద సినిమా కదా, పెద్ద డైరెక్టర్ కదా అని. అది ఆయన లాంటి వాడు అప్రిషియేట్ చేస్తుంటే వేరే డైరెక్టర్ గోపాల్ గారు డైరెక్ట్ చేసినా కూడా అది కదా ఆయన గమనించింది. అదనమాట. కరెక్ట్. సో ఇందులోంచే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఎలివేషన్ గురించి ఇందాక మీరు ఆ ట్రైన్ సీన్ చెప్పారు, అది ఇప్పటికీ అంత గొప్ప ఎలివేటెడ్ సీన్. ఈవెన్ ఇంద్రాలో కూడా ఒక కామన్ మ్యాన్గా వచ్చినోడు హెలికాప్టర్లో దిగుతాడు తర్వాత, అదంతా స్టోరీలో పార్ట్. ఇప్పుడు ఏమంటున్నారంటే సార్, అప్పట్లో అది ఎరా ఆఫ్ కమర్షియల్ సినిమా, ఇప్పుడు ఎరా ఆఫ్ ఎలివేషన్స్ అండ్ బీజిఎం అంటున్నారు. అప్పటికంటే ఇప్పుడు అద్భుతమైన ఎలివేషన్లు బీజిఎంలు ఉన్నాయి సార్ మీ దృష్టిలో? బీజిఎమ్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్స్. అది ఎప్పుడు కొడతారంటే విజువల్ని బట్టే కదా కొడతారు. అట్లా ఎలివేషన్స్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అవుతుంది, బట్ వాటి మీద బిలీవబిలిటీ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే మీరు చూడాల్సింది కోర్ట్ సినిమా చూడాలి, ఏంటి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూడాలి. అట్లా ఎలివేషన్స్ ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. అది క్రియేషన్కి అది మీకు అది అడ్డే అవుతుంది. దాని మీద అసలు దాని గురించి మాట్లాడక్కర్లేదు. స్క్రిప్ట్లో వస్తే అది ఓకే, రాకపోతే లివ్ ఇట్, దట్స్ ఆల్, లివ్ ఇట్. యా, ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్, సో అప్పుడు చూసినప్పుడు 175 రోజులు లాంటివి చూసాం ఇందిరా సినిమాకి. ఇప్పుడు కనీసం 50 రోజులు 25 రోజులు కూడా చూడట్లేదు. నెల అయ్యేసరికి ఓటీటీలో వచ్చేస్తుంది. మళ్ళీ 50 రోజులు 100 రోజులు ఇలాంటి థియేటర్లో విట్నెస్ చేస్తామంటారా? అంటే కొంచెం ఓటీటీని కొంచెం లేట్ చేస్తే మీరు విట్నెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు అది ప్రొడ్యూసర్స్ డిపార్ట్మెంట్, అది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల మీద కదా ఆధారపడి ఉంటుంది. అది దాంట్లో నేను చెప్పలేను. కానీ ఓటీటీ లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా 1 year ఆడే సినిమాలు కూడా ఉన్నాయి. పుష్ప ఓటీటీలో రాలేదు, 1 year ఆడేది. అర్జున్ రెడ్డి ఆడింది కదా, పెద్ద హిట్ కదా, మోర్ దెన్ 100 days ఆడింది అర్జున్ రెడ్డి సినిమా కూడా 10 years బ్యాక్. అట్లా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.